Okay, and now if I run the report, so do you get the days here? So choosing the fifth contract, which was almost for 2 years, it says 729. So anything less than 720, I need them. Yeah, how will you do this? Any ragurdu. Anything less than where my contract days calculation. Now the next point is I need to restrict them where the contract days is less than 720 something. Contract days with restriction. Very good. కాంట్రాక్ట్ డేస్ పెడదామంటే కనపడడంలో ఈడే పెట్టాలా రైట్. అసలు దీని మీద రెస్ట్రిక్ట్ అయ్యడం తప్ప ఇంకో ఫార్ములా చేస్తే ఏం వేస్తుంది? వాట్ యూ వాంట్ డూ ఇన్ అనదర్ ఫార్ములా? యూ సేయింగ్ ఈజ్ ఆస్కింగ్ మీ టు బిల్డ్ వన్ మోర్ ఫార్ములా అండ్ సే ఇఫ్ దట్ కాంట్రాక్ట్ డేస్ ఈజ్ లెస్ దాన్ అంటే అంటున్నాడు. లెస్ దాన్ 720 పెడితే ఏమవుతుంది? ఇట్ నాట్ రెస్ట్రిక్ట్ మై క్వెరీ అవుట్పుట్. విల్ గెట్ వన్ మోర్ కాలం విత్ 101010 వస్తుంది. సర్లేప్ప నీకేం కానీ చెక్ డేస్ అని పెడతా. ఓకే, if contract days boolean operations less than or equal to 720. ఇదే మీరు అనేది. నేనేమంటే అది ఏం చేస్తుంది, నిజంగా లెస్ దెన్ 720 అయితే 1 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. ఓకే, ఐడ్ చేసినా చేయకపోయినా ఏమి కాదప్ప చెప్తా. లేదు బా చూడు, ఇటు చూడు, ఎక్కడ కండిషన్ సరే 1 0 వచ్చింది. ఇది 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 దాచిపెట్టమన్నావు కదా, అది ఏమవుతుంది? పెట్టినా అంతే. నేనేమన్నా ఓన్లీ విచ్ ఆర్ లెస్ దాన్ 2 years కనపడాలి, వేరే కనపడకూడదు అసలు. ఇప్పుడు ఏమైతుంది? 1 0 చూపిస్తున్నాను. ఐ నో విత్ 1 ఐ కెన్ రికగ్నైజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 2 years, విత్ 0 ఐ కెన్ సే విత్ గ్రేటర్, బట్ ఐ డోంట్ వాంట్ టు సీ దోస్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 2 years. ఏబ్బా కాంట్రాక్ట్ నెంబర్ ఎనేబుల్ అయినప్పుడు ఆ కండిషన్ వస్తుంది. సో నా రిక్వైర్మెంట్ ఏంది? ఐ వుడ్ లైక్ టు రెస్ట్రిక్ట్ మై అవుట్పుట్ ఆఫ్ ద క్వెరీ బేస్డ్ ఆన్ దిస్ కాంట్రాక్ట్ డేస్ విచ్ ఇస్ ఎ కీ ఫిగర్. దెన్ వాట్ షుడ్ ఐ డూ? having contract days less than 720 conditions చెప్పినా కదండి. when you want to restrict the output of the query based on characteristic value, restriction. when you want to restrict the output of the query based on the keyword values, then what? Contract values less than 715 SP. Oh, okay. Less than 720. కాదు ఏం లేదు. ఇది ఆఫ్టర్ క్యాల్కులేట్ అవుతుంది.
ఇది న్యూ సెలెక్షన్ కాకోకుండా ఈజ్ మై న్యూ సెలెక్షన్ సేమ్ లైక్ ఆర్కేఎఫ్ బస్ ముందే క్యాలిక్యులేట్ చేస్తే గ్లోబల్గా కండిషన్లో ఫ్రీగా వాడుతున్నారు. సారీ, మనం చేసిన ఫార్ములా కదా సార్. Okay, now I'll build a condition on top of it. ఏందో తేడా వస్తుంది. Let me inactivate the condition. Contract days less than 720 నే కదా. Condition no condition that meets 720 90 correct కదా boss, ఏం ప్రాబ్లం. అది కండిషన్ ఎందుకో డంప్ పోతుంది. నాట్ యాక్టివ్, యాక్టివేట్ చేస్తే బట్ నీకు లాజిక్ ఇది అర్థమైంది కదా. యూ డిఫైన్ మెజర్ అండ్ యూ వాంట్ టు డూ రెస్ట్రిక్షన్ ఆన్ ఇట్. సో అదే కొద్దిగా బగ్ రిఫ్రెష్ కావడంలో అంతే. అట్లే ఆల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏదన్నా ఉండొచ్చు. ఈడే తప్పు జరుగుతుంది. అది నంబర్గా ట్రీట్ చేసి డేస్ ఒక పని చేస్తాం. అది 720ని వేరే విధంగా ట్రీట్ చేస్తానట్టు నాకు. also check days.
ఓకే, లెస్ దాన్ 720. నిజంగా లెస్ దాన్ 720 అయితే 1 వస్తుంది. అది అలా మై కండిషన్ బిల్ట్ ఆన్ దట్ బూలియన్ 1 విచ్ ఇస్ వాట్ చెక్ డేస్. ఇప్పుడు ఈక్వల్ టు 1 మీద కండిషన్ ప్లే చేస్తాం. ఏందన్నా ఇది ఏదో తేడా జరుగుతుందన్నా. ఐఎమ్ సెయింగ్ ఈక్వల్ టు 1, సో ఆబ్వియస్లీ ఇట్ షో దిస్ రైట్. కండిషన్ ఆన్ కస్టమర్ రిజల్ట్స్ రోస్ ఆపరేషన్ యాక్టివ్ ఫర్ కస్టమర్. అయితే ఏమంట రిజల్ట్ రోస్ లేదని అంటుంది, కానీ బట్ యూ అది రిఫ్రెష్ కాలేదు. బట్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్. 1 and 0 వస్తుంది. ఈక్వల్ టు అంటే వెన్ ఎవర్ యూ వాంట్ హ్యావ్ రెస్ట్రిక్షన్ ఆన్ కీ ఫిగర్స్ ఇట్స్ ఆల్వేస్ కండిషన్. ఇఫ్ యూ వాంట్ రెస్ట్రిక్షన్ ఆన్ క్యారెక్టరిస్టిక్ దెన్ ఇట్ ఈస్ filtering bus with restrictions. Clear? Okay, I think with this you should be able to design any